ఒకసారి ఈ వీడియో చూడండి. గణేష్ అనే ఒక ఇంటర్ చదువుతున్న విద్యార్థి జ్వరం వచ్చి ఇంటికి రావడం జరుగుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్తుంది మిర్యాలగూడలో. అక్కడికి వెళ్లి డాక్టర్ కి చూపించుకున్న తర్వాత డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ ని వేసుకుందామని ఆ తల్లి వాటర్ తేవడానికి వెళ్లి అక్కడ వాటర్ లేకపోవడంతో పక్కనే ఉన్న ఒక కెమికల్ ని వాటర్ అనుకుని బాటిల్లో పోసుకొని వచ్చి తన కొడుకు ఇస్తుంది. తన కొడుకు అది తెలియక టాబ్లెట్ వేసుకొని ఆ కెమికల్ తాగడంతో అక్కడికక్కడే మృతి చెందుతాడనమాట. ఆ అబ్బాయికి నిండా 19 ఏళ్ళు కూడా లేవు. వాళ్ళ అమ్మ చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల ఆ అబ్బాయి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ గానీ ఫార్మసిస్ట్ గానీ ఈ విషయం అసలు తెలియదు. ఆ అబ్బాయి అక్కడికక్కడే కుప్పకూలిపోవడం వల్ల వెంటనే వెళ్ళి అతను చికిత్స అందించడానికి ప్రయత్నిస్తారు. కానీ అది వెంటనే రియాక్షన్ అయ్యి అతను అక్కడికక్కడే చనిపోవడం జరుగుతుంది. సో మీరు కూడా కొత్త ప్లేస్లకు వెళ్ళినప్పుడు మనకు తెలియంది ముట్టుకోకుండా ఉంటే మంచిది. ఆ తల్లికి తెలియక ఫార్మాల్డిహైడ్ అనే కెమికల్ ఇచ్చి తన కన్న కొడుకుని తనే చంపుకుంది. ప్రతిదీ మనకు తెలుసని అనుకోకండి. వాటి మూల్యాలు చాలా భారీగా ఉంటాయి. ఇలాంటి వీడియోస్ కోసం ఒక్క ఫాలో కొట్టు.